ఇంతకుముందు వీడియోలో గంగవేలి ఆకు, పెసరపప్పు కాంబినేషన్‌లో వీడియో చేశాం గదా! ఈరోజు కందిపప్పుతో అండి. మామిడికాయ ఇలా కట్ చేసేసుకొని, టెంకతో సహా పప్పులో వేసుకోండి. భలే రుచిగా ఉంటుంది. పప్పులోకి పసుపు వేసేసి, మామిడికాయ ముక్కలు గూడా వేసి, గంగవేలి ఆకు కూడా వేసేసి, రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోండి. రుచి భలే అద్భుతంగా ఉంటుందండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక తీసేసి చూస్తే పప్పు మనకి ఉడికిపోతుంది. ఇలా ఒక్కసారి కలిపేసి రుచికి తగినంత కారం వేసేయండి. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసేసి పోపంతా దోరగా వేగనివ్వండి. చివరగా గుమగుమలాడే ఇంగువ వేసేసి పోపంతా తీసుకెళ్ళి పప్పులో వేసేయండి. ఒక్కసారి మొత్తం కలిపేసామనుకోండి, పప్పు భలే రుచిగా ఉంటుందండి. చూడటానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది గదండీ! ఇలా పప్పుని తినేస్తామా చెప్పండి? మనకు నచ్చిన అప్పడాలో, వడియాలో వేయించుకొని తింటే భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని, వడియాలు నంచుకొని తింటే భలే ఉంటుందండి. నా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.